స్థానిక స్టేడియం రోడ్‌లో చాలా పెద్ద భారీ స్థాయిలో జరుగుతున్న వ్యాపారం కొబ్బరికాయల వ్యాపారం. ఈ మార్కెట్ ఉండడం రైతులకి చాలా ఉపయోగకరం. చాలా బావుంటుంది. ఎంతోమంది రైతులు అటు కొవ్వూరు అవతల నుండి కూడా ఇక్కడికి కొబ్బరికాయలు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అంతవరకు బానే ఉంది. వీళ్ళ వల్ల సుమారు రాత్రి నుండి ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్డు ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది. ఇంకా రోడ్డులో మనిషి నడవడానికి కూడా అవకాశం ఉండదు. గట్టిగా మాట్లాడితే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు, రైతులు కదా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ప్రజలు? ప్రతిరోజు ఇదే పరిస్థితి. దీనికి తోడు స్థానిక రంభవరసి థియేటర్ల దగ్గర మార్కెట్ ఒకసారి మనం గమనించినట్టయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండదు. ఉదయం 10 గంటల వరకు, ఉదయం సుమారు 8 నుండి 10 గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉంటుంది. అటుగా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పాటు ఇస్కాన్ టెంపుల్ కి దగ్గరలో గోదావరి గట్టున ఈ అరటిపళ్ళ హోల్సేల్ వ్యాపారం రైతులందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రైతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు. చూడండి ఎంత భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఇది కూడా సుమారు ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఈ 3 మార్కెట్లకి సంబంధించిన కామన్ పాయింట్ ఏంటంటే రోడ్డు మీదే వ్యాపారం. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్ యార్డ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఖాళీగానే ఉంది. చాలా ఖాళీగా ఉంది. అక్కడికి 3 మార్కెట్లు ఎందుకు తరలించకూడదు? అధికారులు, నాయకులు ఈ విషయమై ఎందుకు ఆలోచించకూడదు? ఈ 3 మార్కెట్లను అక్కడ తరలించినట్టయితే సదరు వ్యాపారస్తులకు సేఫ్టీ ఉంటుంది. ఒక రోడ్డు మీద కూర్చున్న ఫీలింగ్ ఉండదు. ఒకవేళ వర్షాకాలం అనుకోండి, వర్షం వస్తే తడిచిపోవడం, నానా ఇబ్బందులు పడడం అనేది వీళ్ళకి నిత్యకృత్యం అయిపోయింది. వీళ్ళకి ఈ 3 మార్కెట్లని కూడా తక్షణమే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి తరలించినట్లయితే అక్కడ మార్కెట్ యార్డ్కి కొంత ఆదాయం వస్తుంది. ఇటు ప్రజలకి, రైతులకి ఒక గౌరవంగా ఉంటుందని, రైతును గౌరవించినట్టు అవుతుందని అధికారులు ఈ చర్యలు తీసుకుంటే, దీంతో పాటుగా ఈ 3 ఏరియాల్లో ఉన్న ప్రజలకి విముక్తి కలుగుతుంది ట్రాఫిక్ కష్టాల నుండి. సో అధికారులు, నాయకులు తక్షణమే ఈ విషయం ఆలోచించాలని, రైతును గౌరవించాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.